గరడ జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో విద్యా వైజ్ఞానిక ప్రదర్శన సదస్సు 3 రోజుల పాటు ఉత్సాహంగా కొనసాగింది. ఈ సైన్స్ ఫెయిర్ కి పటాన్చెరు, సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణఖేడ్ల నుంచి 713 మంది విద్యార్థులు రూపొందించిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. నారాయణఖేడ్ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించడంతో 13,000కు పైగా విద్యార్థులు హాజరై ప్రదర్శనలు తిలకించినట్లు అధికారులు తెలిపారు. ముగింపు సమావేశంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పటోల సంజీవరెడ్డి, ఎమ్మెల్సీ అంజురెడ్డి, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమాభారతి అలాగే టీఓ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఉత్తమ ప్రదర్శన చేసిన విద్యార్థులకు ప్రశంసా పత్రాన్ని అందించారు. Sir? It is a air traffic. No, sir. This is used to control crowded people who will be protesting. Working. Good evening, అందరికి. నా పేరు శివాని. ఆర్జన్ టెక్నో స్కూల్ పటాన్చెరు నుంచి వచ్చాను. ప్రాజెక్ట్ మెయిన్ ఏమంటే పాస్ట్ డేస్ లో ఆపరేషన్ సింధూర్ అయింది కదా, అప్పుడు చాలా మంది సోల్జర్స్ అనేది ప్రాణాలు విడిచినారు. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్ట్ ని చేయడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ మెటల్స్ ని ఇంకా బాంబ్స్ ని డిటెక్ట్ చేస్తుంది కాబట్టి ఈ ప్రాజెక్ట్ ని చేయడం జరిగింది. దీని వల్ల ఒక 100% కాకపోయినా ఒక 80 to 60% వాళ్ళ ప్రాణాలను కాపాడొచ్చు కాబట్టి ఈ ప్రాజెక్ట్ ని చేయడం జరిగింది. ఇక్కడ మెయిన్ కాంపోనెంట్స్ ఏమేమి వాడామంటే పిక్ మైక్రో కంట్రోలర్ వాడాము, క్రిస్టల్ ఆసిలేటర్ అండ్ ఎల్ఈడి ఇండికేటర్స్, ట్రాన్స్మిటర్, ఇది రిసీవర్, ఇది రిమోట్, ఇది రోబోట్. రిమోట్ తోనే రోబోట్ ని కంట్రోల్ చేయాలి మనం. అప్పుడే ఇది అనేది ఎక్కడెక్కడ మెటల్స్ ఉన్నాయని చెప్పి డిటెక్ట్ చేస్తుంది అనమాట. ఇది మెటల్ డిటెక్టర్ సెన్సార్. దీంతో మెటల్స్ ని డిటెక్ట్ చేయొచ్చు అండ్ బాంబ్స్ ని కూడా డిటెక్ట్ చేయొచ్చు. అండ్ ఇది డీసీ మోటార్స్ ఇక్కడ యూజ్ చేసింది. 2 డీసీ మోటార్స్, మెటల్ డిటెక్టర్. ఇప్పుడు మనం దీని వర్కింగ్ ఏందో చూద్దాం. ఇప్పుడు ఈ మెటల్ ఐటమ్ ని ఇక్కడ సెన్సార్ దగ్గర పెట్టగానే సౌండ్ వస్తుంది. అప్పుడు మనకి అక్కడ మెటల్ ఆబ్జెక్ట్ కానీ బాంబ్ కానీ ఉన్నట్టు తెలుస్తుంది. ఇంకా దీన్ని మోడిఫికేషన్ చేయడానికి మనం డిస్ప్లే కూడా పెట్టుకోవచ్చు. అక్కడ ఏమేమి ఉన్నాయో అనేది కనిపిస్తుంది మనకి, బాంబ్ కానీ ఇంకా మెటల్ ఐటమ్ కానీ ఏందో. అప్పుడు ఇది సోల్జర్స్ కి, ఇంకా పోలీస్ వాళ్ళకి, ఇంకా కాలేజెస్ వాళ్ళకి, ఇంకా చాలా ప్లేసెస్ లో విఐపి ప్రొటెక్షన్ వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది ఇది అనమాట. టెర్రరిస్ట్ కి అగేన్స్ట్ గా వెళ్తుంది అనమాట ఇది. My name is Sonali. I am from Arjun Techno School, Patancheru. My project is about automatic umbrella which has rain sensing. The umbrella is attached to the bag. The main purpose to do this project is people forgot the umbrella sometimes and it is difficult to carry the umbrella. So to overcome these problems, I came with this project. This project has an umbrella which attached to the bag. It has the rain sensing which sends the rain and it sends the information to the Arduino Uno. This Arduino Uno operates the 2 servo motors to open the umbrella. I'll show the working process. When rain falls on the rain sensor, the umbrella gets opened, and when there is no rain, the umbrella closes also. మేము ఆరిజిన్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్, మా చైర్మన్ సార్ ప్రమోద్ గారు మాతో ఉండడం చాలా సంతోషకరం. మేము ఆరిజిన్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ నుంచి ఇన్స్పైర్ అవార్డ్స్ లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చాము. మా స్టూడెంట్స్ అందరూ 4 ప్రాజెక్ట్స్ సెలెక్ట్ అయ్యాయండి. మరి గత 3 సంవత్సరాలుగా మరి ఇన్స్పైర్ అవార్డ్స్ నుంచి మాకు ఫండ్ రావడం జరుగుతుంది. ఇది 3వ సారి. మరి మేము స్టేట్ లెవెల్లో కూడా ఛాన్స్ ఉందని టీచర్స్ చెప్తున్నారు. చక్కటి ప్రాజెక్ట్ అని అప్రిషియేట్ చేస్తున్నారు. మెన్షన్ లో లేదు. మరి మా స్టూడెంట్స్ దాని మీద హార్డ్ వర్క్ చేసి మేము టీచర్స్ అందరం కూడా సపోర్ట్ చేశాము. మరి మా స్కూల్లో కూడా మేము సైంటిఫిక్ గా, కాగ్నిటివ్ గా థింక్ చేయడానికి పిల్లల్ని ఎంతో ఎంకరేజ్ చేస్తూ మరి ఈ 21st సెంచరీ స్కిల్స్ యూస్ చేస్తూ మేము టీచింగ్ మెథడాలజీస్ అన్ని వాడుతూ ముందుకెళ్తున్నాం. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఫ్రమ్ ఆరిజిన్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్. సార్ మేము టోటల్ గా 4 ప్రాజెక్ట్స్ ఇక్కడ ప్రెజెంట్ చేశాము. అందులో ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ కి స్కోప్ ఉందని చెప్తున్నారు. స్టేట్ లెవెల్కి వెళ్ళే అవకాశం ఉందని జడ్జెస్ నుంచి సంతోషంగా ఉంది సార్. గత 3 years నుంచి ట్రై చేస్తున్నాము. ఇప్పుడు కూడా మా ప్రాజెక్ట్స్ అప్ టు డేట్ ఉంటాయి. మా ప్రాజెక్ట్స్ అన్ని కూడా నేషనల్ లెవెల్లో మాకు కన్వర్ట్స్ ఉంటాయి. కానీ స్టేట్ కి మేము వెళ్ళలేకపోయామని బాధపడ్డాము. బట్ దిస్ టైమ్ వీఆర్ ఇన్ టు ఇట్. ఆల్రెడీ మేము 10 ప్రాజెక్ట్స్ మా ఆరిజిన్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ నుంచి అప్లోడ్ చేశాం సార్. ఇంకా ముందు కూడా మేము డిస్ట్రిక్ట్ వైజ్ అండ్ స్టేట్ వైజ్ కూడా చాలా రీసెర్చ్ లో మేము ముందుకు తీసుకుని వెళ్ళడానికి మేము చాలా ప్రయత్నిస్తాం. మన జిల్లా విద్యాశాఖ అధికారి సంగారెడ్డి గారికి చెందుతుందేమో కాబట్టి వారిని ఉన్నటువంటి వైద్యో నారాయణో హరిహి ప్రతి ఒక్కరికి స్వాగతం అని చెప్పారు. ఇంట్లో పాల్పంచుకుంటున్నారు. ఎందుకంటే ఇంతమంది విద్యార్థుల యొక్క పదగట్టలను
విజ్ఞాన వీధులు విపంచికటువంటి తగిన సూచనలు ఇస్తూ ఏ రకంగా కూడా నిర్వహించుకోవడానికి ఎన్నో ఉంటాయి. మనకు దాహార్త కార్యక్రమాల చేత